హాయ్ గైస్, ఈరోజు అకౌంట్ స్టోరేజ్ ఫుల్ ఇష్యూ గురించి మాట్లాడదాం. ఏ అకౌంట్? గూగుల్ అకౌంట్ స్టోరేజ్ ఫుల్ అయిపోతే కనుక దాన్ని ఎలా ఖాళీ చేయాలి, స్టోరేజ్ ఎలా తగ్గించుకోవాలి అనేది ఈరోజు సబ్జెక్ట్. అయితే మీ అకౌంట్ ఓపెన్ చేయండి. దానికోసం జీమెయిల్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ పిక్చర్ మీద క్లిక్ చేయండి. ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. మొత్తం ఈమెయిల్స్ కనబడతాయి. మీ మొబైల్ ఎన్ని ఈమెయిల్స్ ఉంటే అన్ని ఈమెయిల్స్ కనబడిన తర్వాత మీకు కావాల్సిన జీమెయిల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇది కూడా గమనించండి, స్టోరేజ్ ఎంత ఉంది. ఒక వర్క్ మొదలుపెట్టే ముందు స్టోరేజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని తర్వాత ముందుకెళ్ళండి. తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేసేస్తే నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. ఇందులో చాలా ఆప్షన్స్ వచ్చాయి కదా. మనకు కావాల్సింది ఏంటి? డేటా అండ్ ప్రైవసీ. దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్కి వస్తాం. ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. డేటా అండ్ ప్రైవసీ ఓపెన్ అయిన తర్వాత ఈ పేజ్ని స్క్రోల్ చేస్తే కిందకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు యాప్స్ అండ్ సర్వీసెస్ అని ఓపెన్ అవుతుంది. ఇలా డేటా ప్రైవసీలో యాప్స్ అండ్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, కంటెంట్ సేవ్డ్ ఫ్రమ్ గూగుల్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. కంటెంట్ సేవ్డ్ ఫ్రమ్ గూగుల్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ డాష్బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఈ పేజ్ని పైకి తోస్తూ స్క్రోల్ డౌన్ చేస్తూ కిందికి వెళ్ళిపోండి. ఇక్కడ గూగుల్ ఫొటోస్ వస్తుంది, వచ్చే వరకు వెతకండి. ఇక్కడ గూగుల్ ఫొటోస్ మీద క్లిక్ చేస్తే పేజెస్ అన్నీ ఇలా ఓపెన్ అయిపోయి అన్నీ కనబడతాయి. తర్వాత ఫొటోస్ పక్కన ఇక్కడ మెనూ ఉంది, 3 లైన్స్. ఈ బార్ మీద క్లిక్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. ఇలా గూగుల్ ఫొటోస్ యొక్క డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. తర్వాత దీన్ని మీరు స్క్రోల్ చేస్తూ కిందికి వెళ్ళిపోతే కింద స్టోరేజ్ కనబడుతుంది. ఇలా కనబడ్డ స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. ఒకసారి చెక్ చేసుకోండి ఫైనల్ ఎంత ఉందో. తర్వాత మీకు ఈ పేజ్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత దీన్ని స్క్రోల్ డౌన్ చేస్తూ కిందికి వెళ్ళిపోతే ఇక్కడ రికవర్ స్టోరేజ్ వచ్చింది. రికవర్ స్టోరేజ్లో ఏముంది? కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ టు స్టోరేజ్ సేవర్ అని ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్లో ఏ ఫోటో ఏ వీడియో కూడా డిలీట్ కాదు, కానీ కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అంటే అక్కడ మడత వేస్తాం. ఎక్కువ స్పేస్ తీసుకునే చోట ఎలా అయితే మనం బట్టలు మడతేస్తామో అలా తక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజ్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మీకు బ్లూ కలర్లో లర్న్ మోర్ అని కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే రికవర్ స్టోరేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఎంటీ బాక్స్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. చేసేస్తే ఇంకో పేజ్లోకి వెళ్ళిపోతాము. అయితే ఇక్కడ క్లిక్ చేయకముందు కింద అది కనబడదు, లైట్ కలర్లో ఉంటుంది. టిక్ పెట్టగానే యాక్టివేట్ అయిపోతుంది. ఎలా? ఇలా బ్లూ టిక్ అక్కడ బాక్స్లో టిక్ పెట్టగానే మీకు ఒక బ్లూ బాక్స్ వస్తుంది, దాని మీద వైట్ లెటర్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేయండి. కంప్రెస్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అని ఉంటుంది. ఈ బాక్స్లో క్లిక్ చేసేస్తే తర్వాత ఇంకో పేజ్లోకి వెళ్తాం. ఇలా రికవర్ స్టోరేజ్ అని వస్తుంది. దాని కింద కంప్రెసింగ్ అంటే ప్రాసెస్ స్టార్ట్ అని వచ్చింది. ఈ కంప్రెసింగ్ మొదట కనబడదు. దేని మీద క్లిక్ చేయనో దాని మీద క్లిక్ చేస్తేనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ మేడ్ టు టేక్ సెవెరల్. ఇలా మీకు కొంత టైం తీసుకుంటుంది. మొబైల్ ఫాస్ట్ ఉంటే 10 నిమిషాలు, లేదంటే అరగంట. తర్వాత ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. మీరు బయటకు వచ్చి మళ్ళీ ఎంటర్ అయిపోతే చెక్ చేసుకుంటే కంప్రెస్ అయిపోతుంది. చాలా స్థలం మిగులుతుంది. ఎంత మిగిలిందో అది ఒకసారి చూసుకోండి. మళ్ళీ పర్చేజ్ చేయాల్సిన పని లేదు. స్టోరేజ్ ఫుల్ అయిన వాళ్ళకు ఇది మంచి గొప్ప వీడియో. అయితే డియర్ ఫ్రెండ్స్, మీ వీడియో అకౌంట్ స్టోరేజ్ ఫుల్ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలనేది తెలుసుకున్నాము. అయితే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. దీంతోపాటు మీకు కొన్ని బోనస్గా కొన్ని విషయాలు చెప్తాను, అది కూడా పాటించండి. ఇంకొన్ని స్టెప్స్ గమనిద్దాం. ఇప్పుడే జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ ఇష్యూని మొబైల్లో క్లియర్ చేసే ఎగ్జాక్ట్
స్టెప్స్ చూద్దాం. ముందుగా తెలుసుకోవాల్సింది జీమెయిల్ స్టోరేజ్ అంటే యాప్ స్టోరేజ్ కాదు. ఇది గూగుల్ అకౌంట్ స్టోరేజ్ 15 జీబీ. ఓకే. జీమెయిల్ ప్లస్ గూగుల్ డ్రైవ్ ప్లస్ గూగుల్ ఫొటోస్ అన్నీ కలిపి అదే స్పేస్ వాడుతాయి. స్టెప్ బై స్టెప్ ఫిక్స్ చేద్దాం. పెద్ద ఈమెయిల్స్ డిలీట్ చేయడం ఎలా? జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో టైప్ చేయండి. ఏమని టైప్ చేస్తారు? లార్జ్ కాలన్ అంటే చుక్క పైన చుక్క ఉంటుంది. 10M అని టైప్ చేయండి. లార్జర్ కాలన్ 10M. పెద్ద సైజ్ మెయిల్స్ వస్తాయి. అవసరం లేనివి సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అటాచ్మెంట్స్ ఉన్న మెయిల్స్ క్లీన్ సెర్చ్లో టైప్ చేయి. ఏమని? హ్యాజ్ కాలన్ అటాచ్మెంట్ టైప్ చేయగానే పెద్ద ఫైల్స్ ఉన్న మెయిల్స్ ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి, అవి క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ట్రాష్ అండ్ స్పామ్ ఎంటీ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్. మెయిన్ ఓపెన్ చేయండి, ట్రాష్ ఓపెన్ చేయండి. మెయిల్లో ఎంటీ ట్రాష్ నవ్ అని ఉంటుంది, క్లీన్ అయిపోతుంది. మెను స్పామ్ ఎంటీ స్పామ్ నవ్. ఇది చేయకపోతే స్టోరేజ్ ఫ్రీ కాదు. గూగుల్ స్టోరేజ్ చెక్. బ్రౌజర్లో ఓపెన్ చేసి అక్కడ చూపిస్తుంది 1.google.com స్టోరేజ్. జీమెయిల్ ఎంత తీసుకుంది, ఫొటోస్ ఎంత, డ్రైవ్ ఎంత, అక్కడ నుంచి కూడా డిలీట్ చేయొచ్చు. ఫిఫ్త్ పాయింట్, గూగుల్ ఫొటోస్ క్లీన్ సీక్రెట్ స్పేస్ ఈటర్. ఫొటోస్ యాప్ ఓపెన్ చేయండి, లైబ్రరీ, ట్రాష్, తర్వాత ఎంటీ. బ్లర్ అండ్ డూప్లికేట్ ఫొటోస్ డిలీట్ చేస్తే జీబీ ఫ్రీ అయిపోతుంది, స్పేస్ ఫ్రీ అయిపోతుంది. గూగుల్ డ్రైవ్ నెక్స్ట్ పాయింట్. సిక్స్త్ పాయింట్, గూగుల్ డ్రైవ్ క్లీన్ ఎలా? డ్రైవ్ యాప్ ఓపెన్ చేయండి, తర్వాత నెక్స్ట్ ఫైల్ క్లిక్ చేయండి, తర్వాత సైజ్ ద్వారా సార్ట్ చేసి పెద్ద ఫైల్స్ డిలీట్ చేసి ఫాస్ట్ సెర్చ్ ట్రిక్స్ సెర్చ్ కోడ్ ఉపయోగం. ఓల్డర్ దెన్ 1 year 1 సంవత్సరం పాత మెయిల్స్ ఫ్రమ్ అమెజాన్ షాపింగ్ మెయిల్స్, ఫైల్ నేమ్ అండ్ పీడిఎఫ్ ఫైల్స్ ఉన్న మెయిల్స్ క్లిక్ చేయండి. ఫైనల్ రిజల్ట్. ఇవి చేసిన తర్వాత స్టోరేజ్ ఇన్స్టెంట్లీ ఫ్రీ అవుతుంది. మెయిల్ బౌన్స్ నాట్ రిసీవింగ్ ప్రాబ్లమ్స్ ఫిక్స్ అవుతుంది. ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఆటో బ్యాకప్ చేయి. ఫొటోస్, ప్రమోషన్ మెయిల్స్ డిలీట్ చేస్తూ ఉండు. ఓకే. సో ఇది ఒక బ్రీఫ్ చిన్న వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అకౌంట్ స్టోరేజ్ ఫుల్ ఇష్యూని ఇది అందరికి రాకపోవచ్చు. మీకు ఈ ప్రాబ్లం వస్తే ఒకసారి ట్రై చేయండి.